ఏం జరుగుతుంది? జైల్లో పెట్టాలని ఆయన తపన. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆ గోడలు లేదా చెరసాల్లోని పెడితే వీళ్ళు ఏదో భయపడతారనుకునేటువంటి రకం. పూర్వం సామెత ఉంది, పిల్లిని 4 గోడల మీద కొట్టినా తిరగబడుతుంది అనేటువంటిది. మీరు ఏకంగా తీసుకొని వచ్చి పులిని పెట్టారు 4 గోడల మధ్యలో పెట్టి, మీరు బాధించాలని చెప్పి లేదా మీరు రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. పిల్లి తిరగబడితే మరి పులి ఎంత రకంగా ఉంటుందో అనేటువంటిది రేపు బయటకు వచ్చిన తర్వాత, రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో అనేటువంటి దయచేసి గమనించండి. మేము ఈ మాట చెప్తున్నాం కదా అని చెప్పి రేపు ఏదో అయిపోతుందని అనుకుంటే, ఏదున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చట్టరీత్యా చట్టపరంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం చట్టానికి లోబడే తీసుకున్నటువంటి ప్రతిచర్య ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాడి చేసిన వాళ్ళకి బెయిలును, ఇది ఎక్కడ కూడా ఈ రాజ్యాంగం బహుశా దేశంలో ఎక్కడ కూడా ఉండదు. ప్రపంచంలోనే చెప్పుకుంటాం, భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నడవట్లేదు. కేవలం లోకేష్ రచించినటువంటి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. మీరు రేపు బిల్ గేట్స్ గారిని తీసుకొని వస్తే ఏముంది, లేకపోతే ఇంకొకరిని తీసుకొస్తే ఏముంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనప్పుడు, పరిస్థితులు రాజ్యాంగం బద్ధంగా నడవనప్పుడు ఎంతమంది హేమీలు తీసుకొని వచ్చినా ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమి ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పటికన్నా మీ పద్ధతి మార్చుకోండి, మీ పరిపాలన తీరు మార్చుకోండి, మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మీ తాలూకా కక్ష సాధింపు విధానాన్ని మార్చుకోండి. పరిపాలన మీద దృష్టి పెట్టండి, పేదలకు ఇస్తాననేటువంటి సంక్షేమం మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప ఇలా దాడులు చేయడం, కొట్టడం, పెట్రోల్ బాంబులు విసరడం, ఇవన్నీ చేసి ఇదేదో రాజకీయంగా మనం ఏదో లబ్ధి పొందడం అనుకుంటే మీ అమాయకత్వం. ఆయన మొన్న జైల్లో వచ్చి తగ్గేదేలే అని చెప్పి సైగ చేసినందుకు దాని మీద అసెంబ్లీలో చర్చ. ఏం అర్థం ఉందా? దాని మీద చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? సో ఇవన్నీ కూడా ఇప్పటికన్నా మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ప్రజల సంక్షేమం పట్ల, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాల పట్ల మీ తాలూకా ఆలోచన విధానాన్ని మరచి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో పేదవాడికి మంచి చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి రావాలని చెప్పి, చివరికి ఆ దేవుడితో కూడా వీళ్ళు పరాచకాలు ఆడేటువంటి పరిస్థితి వచ్చింది. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఏదో రోజు ఆ కర్మ తాలూకా రుచిని చూపించేటువంటి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి, సోకాల్ టీం అందరికీ వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. నువ్వు ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడేది, వేరే వాళ్ళ గురించి లఫుట్నాయాలా ఆమాయన. మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు, మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు, పురంధరేశ్వరి గారిని తిట్టచ్చు, నందమూరి ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే, సర్వే నంబర్లు, దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు. పింక్ డైమండ్ ఈడు పుట్టోడు, ఈ పుట్టినాయాలు ఏం చెప్పాడు తెలుసు? పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది, ఈడు పోయి చూసాడు, ఈడు బాత్రూములు గడిగి ఎదవా. యారా చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడుగుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంటారా? లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు.